ఇప్పుడిప్పుడే నీకు యూరిన్ ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అని విషయం తెలిసింది, లేదా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చి 2-3 మంత్స్ అయింది, 4-5 మంత్స్, 6 మంత్స్ అయింది. నీకు అప్పుడు చాలా మట్టుకు ఆనందం ఉంటుంది, కొంత మట్టుకు ఆందోళన కూడా ఉంటుంది. అసలు ఎట్లా కంటిన్యూ అవుతుంది, ఏమవుతుంది, ఫైనాన్షియల్గా నాకు సస్టైన్ అవుతుంది, దాని జబ్బులు వస్తాయా, అబార్షన్ అవుతుందా, వాళ్ళ ఇంటి పక్కింటో లేదన్నారు అదన్నారు, ఇదొక్కటి. ఇట్లాంటప్పుడు నువ్వు మెయిన్ ఏం చేస్తావంటే మీ పేరెంట్స్ కానీ, అత్తమామకు కానీ, పక్కింటోళ్ళకి కానీ, నీ కజిన్స్ ఎవరికైనా ఆల్రెడీ డెలివరీ అయ్యి కిడ్స్ విషయం ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు వాళ్ళని పోయి అడుగుతూ ఉంటాం. బట్ ఇప్పుడున్న తక్కువ టైంకి నువ్వు అట్లా కలవడం అనేది చాలా కష్టమైపోతుంది. కాబట్టి సింపుల్ ఏంటంటే యూట్యూబ్లో చూస్తావు ఏంటి ప్రెగ్నెన్సీ కేర్, ప్రెగ్నెన్సీ టిప్స్, ప్రెగ్నెన్సీలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగులో ఇంగ్లీష్లో ఎలా సెర్చ్ చేసినా కూడా నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఈ వీడియోస్ అన్నీ నీ ఇష్టం ఉంటే చూడు, లేకుంటలేదు. కానీ ఇవి ఎవ్విట్లో కూడా చెప్పని మోస్ట్ ఇంపార్టెంట్ కేర్ నేను ఒకటి చెప్తాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ కేర్ అనగానే ఫస్ట్ థింగ్ ఎలా పడుకోవాలి, పొజిషన్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి, లేదా ఎట్లా తినాలి, వామిటింగ్స్ అయితే ఏం చేయాలి, ఏ డాక్టర్ని ఎప్పుడు కలవాలి, ఏ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి, ఇవన్నీ చెప్తారు. కానీ వన్నిటికన్నా ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఈరోజు వీడియోలో సూటిగా చెప్తాను, మంచిగా విను. ఇప్పుడు చూడు, లైక్ ఆల్మండ్స్ తినాలి. బాదాం తింటే నీ పిల్లవాడు అంటే నీ పిండం విపరీతంగా తెలివిపరులు పెరుగుతారు, బ్రెయిన్ విపరీతంగా షార్ప్ అవుతుందని ఒక వీడియో ఉండొచ్చు. లేకుంటే ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్ తింటే విపరీతంగా బలం పెరగచ్చు. ఇట్లాంటివి ఏవైనా ఉంటాయి. నేను పర్టికులర్గా బాదాం గురించో, ఆకుకూరల గురించో, పాలకూర గురించో చెప్పట్లేదు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు లైక్ సెలబ్రిటీస్ ఉండొచ్చు, లేదా టాప్ మోస్ట్ పర్సన్స్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్లో కూడా టాప్ పేరెంట్స్ కానీ ఇంటర్వ్యూస్ ఎప్పుడైనా నువ్వు చూసి ఉంటే, కాబట్టి నా కొడుకు హుషారైందని ఎప్పుడు మనం రీజన్స్ ఏంటంటే అసలు దీనికి దానికి ఏవో కొన్ని స్టడీస్ ఉండొచ్చేమో, నేనైతే చూడలే, నువ్వు కూడా చూసి అది కూడా ఒక పూట దొరికితే తింటారు, లేకుంటే తినరు. పిల్లలు కూడా విపరీతంగా తెలివిపరులుగా మార్కెషన్ లేకపోయినా సరిగ్గా టాప్ నీట్లో కానీ కొట్టిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళేం ఫుడ్ ఏదైతే ఇంపార్టెంటో దానికంటే ఇంకా కేర్లో నేను 2 విషయాలు క్లియర్ చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటాయి. అదే ప్యారలల్గా ఇవి 2 నువ్వు కరెక్ట్గా పాటించగలిగితే బ్రహ్మాండం హ్యాపీనెస్. నువ్వు ఉండలేకపోతే కారణాలు ఏవైనా కానీ, ఆల్రెడీ నీకున్న బాబో పాపతోటో చిరాకు వస్తుందా, ఆర్థిక సమస్యలు ఉన్నాయా, ఇవన్నీ కాదు భయ్. లేకపోతే నీ పిండం ఉండొచ్చు, నేనేమో హెల్త్ ఖరాబ్ అయిపోతుంది అనేది చైల్డ్ కోల్పోయే అవకాశం ఉంటాయి, మీద విపరీతంగా పడతారు. రెండోది నీ పిండం యొక్క హ్యాపీనెస్. ఓకే, కొద్ది గొప్ప అర్థమైంది లేదా మొత్తం ఫస్ట్ టైం వింటున్నా నువ్వు అను, దాన్ని నేను ఆన్సర్ చెప్తాను. ఒక వ్యక్తిని ఒక చీకటి రూమ్లో వాళ్ళు చూపించినట్టు ఇట్లా వేసేసి 9 వేస్తే నీకు అసలు ఎట్లా అనిపిస్తుంది? ఏ సిచ్యువేషన్ నీ గర్భసంచి అనేది వాళ్ళకి లైట్ పోదు, ఏదో కొద్ది గొప్ప వాళ్ళకి ఏముండరు. సో నువ్వే అంటే మేబీ పిండం కూడా అట్లనే ఉండొచ్చు. లేటెస్ట్ స్టడీస్ చాలా కేర్ ఈజ్ టాక్ టు యువర్ బేబీ. చేతి పెట్టుకొని ఇట్లా రబ్ చేసుకుంటూ, అంటే వీడియోలో కనిపించకపోతే తోటి మాట్లాడు. ఒక చైల్డ్ అదో దానికి ఒక ప్రాణం ఉంది, మనిషి రూపంలో నీకు కనిపించట్లేదు, కానీ చాలా మట్టుకు వెరైటీగా అనిపిస్తుంది. మాట్లాడలేదు, ఒక్కదాన్ని ఎట్లా మాట్లాడాల. ట్రై టు స్టార్ట్ టాకింగ్ టు ది ఫీటస్
ఏం మాట్లాడాలి, ఏదైనా మాట్లాడబోయి ప్రేమగా మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు, ఇట్లున్నాయి అవన్నీ కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నువ్వు మాట్లాడడం మొదలు టు ఇట్ అంటే దానికి మెల్లగా ట్యూన్ అవుతుంటావు. ఏం లేదు, ఇప్పుడు నా వైఫ్ ప్రెగ్నెంటే 5 months, బాబు పేరు కానీ టీటీ అని పెడదాం అనుకున్నా. టీటీ అంటే కారణాలు చాలా ఉన్నాయి. నేను రోజు గుడ్ మార్నింగ్, హ్యాపీగా ఉన్నావా, నువ్వు ఏ టైం రావాలి అని నేను కోరుకుంటున్నా. రాత్రి ఎప్పుడు దొరికితే అప్పుడు పొట్ట మీద చేతి పెట్టి ఇట్లా రబ్ టైం వెన్ ఐ గెట్ ఏ ఛాన్స్ నేను మాట్లాడాలి. నేను ఎట్లయితే మాట్లాడుతుంటానో నువ్వు మాట్లాడవా, మమ్మీ మాట్లాడుతుంటే విను అనగా స్టార్టింగ్లో మాట్లాడినట్టు మాట్లాడినా అది పిండం రెగ్యులర్గా మాట్లాడుతున్నది. ఇంకో పెట్టి మాట్లాడుతాను లేదా ముద్దు పెట్టి మాట్లాడుతుంటాను, తనడ మూమెంట్స్ తెలుసు, అక్కడికి కిక్స్ వస్తుంది కూడా వండర్ ఫీల్ అవుతున్నా, ఏంది ఇక్కడికే వస్తున్నాయి అని చెప్పి మాట్లాడుతుంటే ఇక్కడికే వస్తున్నాయి. అట్లీస్ట్ నేను ఇక్కడికి వస్తున్నాయి. నా వైఫ్ కూడా ఆశ్చర్యపోతుంది. నేను నాన్ మెడికల్ ఏంది ప్రతిసారి మీరు ఎక్కడ. రెండోది అసలు ప్రెగ్నెన్సీ టైం మనం ఎప్పటి నుంచో వింటున్నాం, లైక్ అభిమన్యుడు పోతుండే. ఓకే, అది నిజమా కాదా ఒప్పుకోను, నేను ఏది కూడా ఒప్పుకోకపోతు టైం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అంటే నాకు అంటే చిరాకు, ఎగురుతారు దుంకుతారు. అయితే నా వైఫ్ లైక్ 2 months or 3 ఏం చూస్తున్నావురా అంటే నేను మోటుపట్లు వీడియో అక్కడక్కడ విన్న కాడికి ఏమనుకుంటున్నా అంటే మోటుపట్లు అంటే ఒకటి పేరెంట్ ఓపెన్గా చెప్తాను బై, ఓపెన్ హార్ట్ ఇది. సో నేను ఎందుకు ఇంత ఇష్టపడుతున్నాను చూడడం మొదలు పెడితే నాకు ముందు హాయిగా ఒక 10 minutes ఒక వీడియో వాళ్ళ పేర్లు ఏంటి అని కొంచెం అడిగి ఇట్లా పడుకుంటుండే. నేనేమనుకున్నా అంటే ఈ మోటు లేదా పట్లు, టైగర్, టెడ్డీ బేరీ, అది మోటో డ్రెస్ని చూసి మస్తు ఇష్టపడ్డది. ఇట్లా దగ్గర అక్కడ బాగా భయపడుతున్నా, అక్కడ పోతుంటే ఇది ఇంత ఇష్టపడుతుందని చేసి ఏం చేసిన అంటే 3 ఢిల్లీ నుంచి 20,000 పెట్టి తెచ్చిన. నేను ఆ వీడియోస్ నుంచి నేను ఎక్స్పోజ్ చేయడం మొదలు పెడితే షీ స్టార్టెడ్. మోటు అంటే దానికి తెలియదు నా మోటు వస్తుండో అనుకుంటుంది. సో ఆ మోటు అనే వ్యక్తి చెప్తున్నది, ఆ వీడియో చూడు ఒకసారి అంటే జాతే బార్ జాతే బాయ్ జాతే అరే తల అయినా కూడా షీ స్టార్టెడ్ లైకింగ్ ఏ లాట్ చెప్పినా కానీ నేను ఇప్పుడు రియలైజ్ అవుతున్నా, హ్యాపీగా మాట్లాడుతున్నా కాబట్టి షీ స్టార్టెడ్ లైకింగ్ ఏ లాట్. నా కోరిక, గట్టి కోరిక, మీరు ఛానల్ వేయడం అట్లా, అందుకే నేను టీటీ అని ముద్దు పేరు పెడుతున్నా. అది నీకు అది ఫ్యాక్ట్. సో ఇప్పుడు నేను టీటీ అంటున్నా చూడు, పాప కానీ బాబు కానీ డెఫినెట్గా టీటీలో 3-4 years వాళ్ళు ఆడడం మొదలు పెడతారు. ఇప్పుడు ఆల్రెడీ 0.58 seconds అనేది ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఆ వీడియో అంటే లైక్ 21-22 months అప్పుడు తీసిన వీడియో కొట్టింది. అరే ఒక్కసారి కొట్టింది బై 2
నువ్వు ఫుడ్, స్లీప్ నువ్వు చూసుకో. అవన్నీ బీయింగ్ హ్యాపీ. సెకండ్, యువర్ ఫీటస్ షుడ్ మాట్లాడమే కదా, వంట నీకు ఏం ముద్దు పేరు అనిపిస్తుంది, నా నీ బుజ్జి, హ్యాపీగా మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడాలి సరే, ఒలింపిక్స్ గోల్ పెట్టుకున్నారు, టీటీ గురించి ఒక్కటి బి యు ఆర్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ అని చెప్పి యూ షుడ్ కాదిగా, యాజ్ యూ ఫీల్. సో యు ఆర్ ది హ్యాపీయెస్ట్ పర్సన్. ఇంకొకటి రెండో కంటెంట్ ఏంటంటే, నీకు చిన్న మెయిన్ పాయింట్స్ ఒకసారి చెప్పేసి. ఇప్పుడు నేను ఎట్లా చెప్తాను, ఉండే మంచిగా మాట్లాడినా మెచ్చుకున్నారు, లేదా నేను క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేకపోయినా ఏది జరుగుతుంది. తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చిన ఇది అయిపోయిన తర్వాత లంచ్ చేసిన దీని గురించి చెప్పిన ప్రెగ్నెన్సీ టిప్స్ మస్తు సేపు వెయిట్ చేసిన, హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు నేను చాలు, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ యువర్ డే, యువర్ ఫీటస్ విచ్ ఈజ్ విత్ ఇన్ యూ, క్లియర్గా చెప్పు. ఈవెన్ హీ షుడ్ ప్రెగ్నెంట్ వన్ క్లియర్, బట్ యాజ్ ఎ ఫాదర్ బేబీ ఎట్లా అంటే ఈ వాయిస్ వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. తర్వాత నేను జస్ట్ టీటీ అని ఒక మూలన అంటే ఏదో అట్లా ఏడు పాపడం అనే కాదు, షీ ఫీల్ నాకు తెలిసిన వాయిస్ అప్పుడే ఫాదర్ మదర్. నువ్వు జల్సా సినిమాలో చూస్తే విలన్ ఒక మాట అంటాడు, ఇప్పుడు ఉన్న వొకాబులరీ వచ్చా, స్పెల్లింగ్స్ వచ్చా, ఆ ఫీల్, ఆ కనెక్టివిటీ అనేది, ఆ వాయిస్ అనేది నాలాగా ఎప్పుడైతే పిల్లల మీద ఏ రుద్దుతా, టార్చర్ పెడతా, దానిలోకి నొక్కుతాను కాదు, అది మళ్ళీ వేరే లవ్ అండ్ ఎఫెక్షన్ పెట్టుకుంటే అది డైలీ ఎక్స్ప్రెస్ వద్దు. నా కొడుకు మొండోడు, నేను చెప్పిన మాట వినోడు, వాడికి ఏం అర్థం కాదు, తెలియలేదు, కాదు కాదు కాదు, వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ఇట్స్ అనేది చెప్పు. అది జరిగితే హీ ఆర్ షీ అండ్ యూ విల్ బీ హ్యాపీ. లేకుంటే వాడు ఇంకేదైనా సాధించిననుకో, యూ బీ హ్యాపీ ఫర్ దట్ ఆల్సో, రైట్? సైకియాట్రిస్ట్, నా పేరు డాక్టర్ ఏవిఎస్ అంటారు నన్ను, నా పేరు వికాస్. కానీ మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ నాకు ఒక డాక్టర్గా చేయాలని లేదు, ఒక ఫాదర్గా, నా వైఫ్కి హస్బెండ్గా,